దేవాలయాల్లోని కానుకల లెక్కల్లో తేడాలు రావడంతో చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. భక్తులు సమర్పించే నగలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కానుకలపై కొందరు ఉద్యోగుల కన్ను పడుతోందా? రసీదులు ఇవ్వకుండా నగలు మాయం చేస్తున్నారా? దేవుడి హుండీల నుంచి అధికారుల జేబులోకి వెళ్తుందా? ఇప్పుడు ఇదే అంశంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కానుకలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నారు భక్తులు. దేవుళ్లకు సమర్పించిన కానుకల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక భక్తుడు సమర్పించిన 2.5 కిలోల వెండి కిరీటానికి రసీదు ఇవ్వకపోవడం గుర్తించారు. దీంతో ఈవో రామాంజనేయులను సస్పెన్షన్ చేశారు. గతంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోనూ బంగారం, వెండి వస్తువుల నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. ఆలయ ఈవో, సూపరింటెండెంట్లను విధుల్లో నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నగల వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. గత లెక్కల ప్రకారం ఉండాల్సిన బంగారు ఆభరణాలు తర్వాత చూపించిన లెక్కల్లో కనిపించకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 100కు పైగా ఆభరణాలకు సంబంధించిన డీటెయిల్స్ గల్లంతైనట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆలయాల స్థిరాస్తులు, చరాస్తులు, ఖజానా అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇప్పుడు బ్రహ్మణవాడి, ఆదిలాబాద్ బ్రహ్మణవాడిలో 238 ఎకరాల భూమి ఉందండి. ఆలయానికి కౌలు డబ్బులు వసూలు చేయరు. ఆ ల్యాండ్ గ్రాబర్లతో వీళ్ళు కుమ్మక్కైతారు. అందులో ఇల్లీగల్గా ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. పలుమార్లు మేము ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోరు. అలాగే బోధన్లో ఉన్న మారుతి మందిర్ కూడా భూమి కబ్జా అవుతుంది. ఆ విషయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఇది ఈ రోజు తెలంగాణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పనితీరు. సిగ్గుచేటు. కనీసం ఒక రివ్యూ కూడా చేస్తలేరు వీళ్ళు. ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే హిందువుల ఆస్తులు అంటే వీళ్ళకి పట్ట ఓట్లు కావాలి, కానీ వీళ్ళ హిందువుల సమస్యలు కానీ ఆలయాల సమస్యలు కానీ పట్టించుకోరు. బాసర పరిస్థితి కూడా అట్లనే ఉంది. ప్రతి దగ్గర అవినీతి ఉంది. వీళ్ళు ఏదైతే మెటీరియల్ కొంటారో మొత్తం అవినీతి పరమ అంతా లోపాయకార ఒప్పందాలు అవుతున్నాయి. అందులో ఎన్నిసార్లు వీళ్ళ దృష్టికి తీసుకుపోవాలి. ఆలయాల్లో భక్తులు సమర్పించే కానుకలకు రసీదు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. బంగారం ధృవీకరణ పత్రం, కొనుగోలు బిల్లు, ఆభరణాల ఫోటోను నమోదు చేయడం వంటి ప్రక్రియలు చాలా ఆలయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు వానరసేన సభ్యులు. ఇప్పటికే హిందూ సంఘాలు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు భక్తులు. అదేవిధంగా దేవాలయానికి వచ్చినటువంటి కానుకల వివరాలు ఎందుకు అప్డేట్ చేయడానికి వీళ్లకు మనసు రావడం లేదు అనే విషయం మనం గమనించుకుంటే, పైనుంచి కింది వరకు మొత్తం దేవాదాయ శాఖ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతిలో కూరుకోకపోతే మరి ఇప్పటిదాకా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ లో ఏదైతే మన దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఎందుకు పొందుపరచలేకున్నారు అని రాష్ట్రీయ వానరసేన నిలదీసి అడుగుతోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వాలను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలను కూడా. ఇప్పటికే పలు ఆలయాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. దేవుడికి ఇచ్చిన కానుకలను భద్రపరచాలని కోరుతున్నారు.